ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మనందరి జీవితాలు ఇంకొక శుభదినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుమతించిండు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సుజాత సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం 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 ప్రభువా, మహా కృప మహా దయగలిగిన తండ్రి, దేవాతి దేవ, రాజాతి రాజా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రులు స్తోత్రాలు. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, అయ్యా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీరు ఇచ్చిన రక్షణ కొరకై వందనాలు దేవా. ఈ యొక్క సమయంలో ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. నీ బిడ్డలందరిలో ప్రభా అయ్యా కలిసి నాయన ఈ ప్రార్థనలో ప్రభా జాయిన్ అవటకు ప్రభా నువ్వు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. అయ్యా మహిమ ఘనతకు అర్హుడవు ప్రభా, దేవాతి దేవుడవు, రాజాతి రాజువు ప్రభా, అయ్యా సర్వాధికారి దేవుడవు ప్రభా, సర్వశక్తి మంతుడవు, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి. మా మధ్యలో మీరు దిగండి తండ్రి. మీ ఆత్మ సంచారం దయచేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. వాక్యం చెప్పే వాళ్ళ ప్రభా మీరుండి మాట్లాడండి తండ్రి. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. మీ సిలువ చాటున మరుగుపరుచుకొని దేవా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, మంచి స్వరాలను మీరు దయచేయండి ఆయన. పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు. ప్రతి ఈ ప్రార్థన అంతట్లో మీరుండి ఆదిత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తున్న దేవా. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా మీరు కొట్టివేయండి, సైతాన్ దురాత్మ మంత్రశక్తులన్నీ కాల్చివేయండి దేవా. నీకే వందనాలు తండ్రి. మీరే ఆదిత్యం వహించండి. పరిశుద్ధుడా జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి త్వరగా జాయిన్ అవటకు మీ కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క నెట్వర్క్ ప్రాబ్లం అంతా మీరు సాల్వ్ చేయండి ప్రభా. ప్రతి ఆటంకాన్ని కూడా మీరు తొలగించండి యేసయ్యా. అయ్యా ఈ బిడ్డలకి ఏ ఆటంకం ఉందో, ఏ సమస్య ఉందో ప్రభా మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నా దేవా. నీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వాక్యం విని బలపడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రభా ఆన్లైన్ ప్రార్థనలు అందరూ కూడుకునేలాగా ప్రభా మీరు సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా మీరు తొలగించండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా ప్రభా. అయా నీ సేవకు వెళ్ళి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సేవల బలంగా వాడుకోండి. శక్తిని బలాన్ని వాళ్ళకు దయచేయండి నాయన. ధైర్యాన్ని మీరు దయచేయండి తండ్రి. మీరు అక్కడ సమీపమై ఉంది దేవా తండ్రి. ఇంకా సర్వలోకం అంతా కూడా ప్రభా నీ సువార్త ప్రకటించబడాలా. సువార్త ప్రకటించే బిడ్డలను లేవనెత్తండి. మీ సేవల బలంగా వాడుకోండి. యేసయ్యా నీకే వందనాలైనా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా ఎందరూ బలహీనంగా ఉన్నారు, ఎందరూ అయ్యా ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయన. ఏ బిడ్డలు ఏ సమస్యతో ప్రభా ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో బాధపడుతున్నారో ఆ ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించండి. మీ యొక్క పరలోక శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నీ మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరాలను కూడా తీర్చండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవా ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రభావం మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో సిస్టర్ పాట పాడింది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. మహాగణుడు గొప్ప దేవుడైనటువంటి మన యేసయ్య తనకు చెందవలసిన మహిమను ఎవరికి చెందనీయడు, ఏ విగ్రహానికి చెందనీయడు. అంత గొప్ప దేవుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, నా స్థితిగతి మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, నా స్థితిగతి మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సర్వం సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీవే ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, నా స్థితిగతి మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, నా స్థితిగతి మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సర్వం సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, నా స్థితిగతి మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, నా స్థితిగతి మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా
యేసయ్యా నీకే సర్వం సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో దిలీప్ బ్రదర్ గారు వాక్యదానానికి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ. మన ప్రభువును రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో ఉన్న మీ అందరికీ నా శుభములు మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవి సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనమందరము ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి ఉన్న మా దేవ, మా రక్షక, మా విమోచక, నీకు వందనాలు తండ్రి. దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నాయన ఈ దినం వరకు తండ్రి మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రి కాలం ఈ రీతిగా నా ప్రభువ నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నాయన మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన తండ్రి పాటల ద్వారా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. అవునయ్యా, మీరు ఏదైనా చేయగలిగిన దేవుడవు నాయన. నువ్వు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సమాధానకర్తవు నాయన తండ్రి. కాబట్టి నా తండ్రి నాయన మా జీవితంలో నా ప్రభ మేము ఎలాంటి విషయంలో కూడా సందేహించక అనుమానించక అయ్యా నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు, దానిని నెరవేర్చుటకు నాయన నువ్వు సమర్థుడువైన దేవుడవు తండ్రి. అందును బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు దేవా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించబోతుండగా తండ్రి పరిశుద్ధాత్ముడా తండ్రి నన్ను నీ ఆత్మతో నింపు, అభిషేకించు. నా నోటిలో నీ మాటలుంచి తండ్రి నా నోటికి నువ్వు తోడుగా ఉండి ఇక్కడ నేను వాక్యాన్ని ఉపదేశించుటకు, బోధించుటకు తండ్రి పరిశుద్ధాత్ముడా తండ్రి నీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. మా మనోనేత్రాలు విప్పండి, మా హృదయాలు తెరవండి. ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన ఆయన మేము కూడా ఆ వాక్యానికి తగినట్టుగా మా జీవితాలను నాయన సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించుటకు ప్రభువా మీరే మాకు సహాయం దయచేయమని, ఆ రీతిగా మీరే తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. కాబట్టి పేతురు పత్రిక ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే మన పిలుపును, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క పిలుపును, ఏర్పాటును మనము నిశ్చయం చేసుకొని మరి జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే దేవుడు నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెడుతున్నాడు. ఎవరు ఆ నమ్మకస్తులంటే వారిని పిలిచిన పిలుపును, దేవుడు పిలిచిన పిలుపు అది పరలోక సంబంధమైన పిలుపు. మనం చూస్తే పేతురు శిష్యులు అక్కడ సముద్రంలో వల వేసినప్పుడు, ఆయన సముద్ర మార్గాన్ని అక్కడికి వచ్చినప్పుడు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అన్నప్పుడు వెంటనే వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఈ పిలుపు రక్షించబడ్డ మనం అందరము కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు వచ్చినామంటే
ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమే. కాబట్టి రక్షించబడ్డ ప్రతి వ్యక్తి దేవుని శిష్యుడుగా మారాలి. అందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలి. ఇది దేవుడు రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి ఆ పిలుపు ఉంది. ప్రతి ఒక్కరి మీద ఆ సువార్త ప్రకటించవలసిన భారం ఉంది. ఈ యొక్క సువార్త ప్రకటించవలసిన భారం ఉన్న మనము ఆ రీతిగా దేవునికి నమ్మకమైన వారిగా, నమ్మకంగా దేవుడు మనకిచ్చిన పరిచర్యను, దేవుడు మనకిచ్చిన పనిని, అది కొంచెమైనా పెద్దదైనా ఏదైనా గాని, ఈరోజు ఆ యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సువార్త ప్రకటించే విషయంలో, దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని దేవుని నామము నిమిత్తము మహిమపరిచే విషయంలో, అన్నిటిలో ఈరోజు దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అని పరిశీలించుకోవడానికి, మనం పరీక్షించుకోవడానికే ప్రభు ఈ దినము, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. కాబట్టి మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని ద్వారా ఆయన సాక్ష్యం పొందుతున్నాడు. ఆ సాక్ష్యం ఎక్కడ మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో ఉంటది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, దేవుడిస్తున్న సాక్ష్యం మోషే పట్ల. ఈరోజు మనకి ఒక సాక్ష్యము, ఒకానొక దినము యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, మనమందరము ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆయన నిన్ను నన్ను బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అనే సాక్ష్యము మనం పొందుకోవాల. ఆ సాక్ష్యము ఎప్పుడు మన జీవితంలో సార్థకం అవుతుందంటే, దేవుడు మనకిచ్చిన పిలుపును మనము నిర్లక్ష్య పెట్టకుండా, దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం దేవుని నామం నిమిత్తము అభివృద్ధి పరచకుండా, దేవుని మహిమను పరచకుండా నిర్లక్ష్య పెడితే మనకి ఈ సాక్ష్యం ఉండదు. చూడండి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు అతన్ని కనిపెట్టాడు. కాబట్టే దేవుడు ఐగుప్తులో ఉన్న, బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి దేవుడు అతన్ని మధ్యవర్తిగా ఎంచుకున్నాడు. ఈరోజు ఆ ఐగుప్తు దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యం. ఈరోజు చాలా మంది అపవాది చెరలో ఉన్నారు, చాలా మంది చీకటిలో ఉన్నారు. ఈరోజు చాలా మంది నశించిపోయే వారిగా ఉన్నారు పాపంలో ఉండి. అలాంటి వారిని ఆనాడు మోషే ఎలా అయితే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడో, ఈరోజు ఆ వాగ్దాన దేశము పరలోకంలోనికి, పరలోక రాజ్యంలోనికి ఈరోజు నువ్వు నేను అనేకులను నడిపించాలంటే, మోషే ఎలా అయితే తన పిలుపును, దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ఏర్పాటును నిశ్చయం చేసుకొని తను జీవించిండో, ఈరోజు అలాంటి జీవితము ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఈరోజు అలాంటి ప్రయాసము ఈరోజు మన జీవితంలో మనం దేవుని కొరకు పడుతున్నామా? ఇది మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని దానికి ప్రతిగా వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్నాడు. అవును, ఈ లోకములో మనం ఎన్ని సంపాదించుకున్నా, మనం ఎంత ప్రయాసపడ్డా, ఈ లోకంలో యేసు ప్రభు కొరకు, దేవుడిచ్చిన పిలుపు కొరకు, దేవుడిచ్చిన పరిచర్య కొరకు, దేవుడు నీకు అప్పగిచ్చిన పని కొరకు ఎక్కడ కూడా నీ జీవితంలో నువ్వు ఏమాత్రము ప్రయాస పడని వ్యక్తివైతే చెప్పండి, ఏమి లాభం? ఎందుకు? పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడని వాళ్ళు ఎవరు కూడా ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించలేరు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో,
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈరోజు చాలా మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాము? ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో నుండి మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. మన క్రియలు మన వెంట వెళ్తాయి చనిపోయిన తర్వాత. ఈ లోకములో జీవించినంత కాలము నువ్వు అనేకులని, చీకటిలో ఉన్న ప్రజలను, పాపములో ఉన్న ప్రజలను, బంధకాలలో ఉన్న ప్రజలను నువ్వు ప్రభు మార్గంలోనికి, దేవుని వైపు నువ్వు మళ్లించి వాళ్ళని రక్షణలోకి నడిపించగలిగితే నీకొక దినము దేవుని ఎదుట బహుమానం ఉంటది. మోషే ఈ లోకంలో ఉండే, చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మనం చూస్తే పేతురుని, యోహానుని వాళ్ళు కొట్టి అవమానపరిచి యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎక్కడ కూడా నామాన్ని బోధించకూడదన్నప్పుడు వాళ్ళు ఏమాత్రము కూడా వెనుకకీల. ఆ నామము కొరకు ఎన్ని అవమానాలైనా మేము పొందుటకు మేము ధన్యులము అనుకున్నారు. అందుకు క్రీస్తు నిమిత్తము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎక్కడ కూడా ఆనాడున్న అపోస్తులు వాళ్ళు వెనుకకు తీసిన వారు కారు. ఎందుకు? ఈ బహుమానం మీదనే వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టారు. కాబట్టి రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, మనుషులందరి చేత ద్వేషించబడ్డారు, హింసించబడ్డారు, నిందించబడ్డారు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ బహుమానము కొరకే దృష్టి పెట్టారు. ఈరోజు మనము ఈ లోకంలో జీవించినంత కాలము పరలోకంలో మన ఫలము అధికం అవ్వాలంటే, పరలోకంలో మనకు ధనము కలగాలంటే మనము ఈ లోకములో దేవుని పిలుపును, ఈ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. క్రీస్తు నిమిత్తము నువ్వు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతమంది హింసించినా, దూషించినా, పౌలు అనుకున్నాడు, నా మట్టుక బ్రతుకుట క్రీస్తే చావైన మేలే. ఇది సమర్పణ. ఇట్టి సమర్పణ వాళ్ళలో ఉంది కాబట్టి అంతగా వాళ్ళు త్యాగం చేసుకోగలిగారు. మోషే కూడా తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఈ లోకములో నేను ఎన్ని సుఖాలు, ఎంత రాజభోగం ఎన్ని అనుభవించుటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకోవడానికి కూడా ఎక్కడ మోషే ఒప్పుకోలేదు. ఎందుకు? దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానము, దేవుని నుండి అప్రిషియేషన్, దేవుని నుండి వచ్చే రివార్డ్. ఈరోజు మన జీవితంలో మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఈరోజు ఇది మనం గ్రహించుకోవాలి. మోషే ఎంతగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, దేవుడు తనను పిలిచిన పిలుపుకు లోబడి అతను ఎంతగా దేవుని కొరకు జీవించాడు కాబట్టే కదా నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఈరోజు దేవుడు నీ గురించి, నా గురించి, వింటున్న మన గురించి దేవుడు ఈరోజు సాక్ష్యం ఇవ్వగలడా? నువ్వు నమ్మకమైన వాడివి, నువ్వు నమ్మకమైన దానివి అని మనం చెప్పగలడా దేవుడు? అట్టి సాక్ష్యం ఉందా? ఈ లోకంలో మనుషుల కాడ మనం ఎంత మెప్పు పొందినా, ఈ లోకంలో ఉండే మనుషులు మనల్ని ఎంత మెచ్చుకున్నా, ప్రభు మనల్ని మెచ్చుకోకపోతే, ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వకపోతే అది ఈ లోకములోనే ముగిసిపోతుంది అన్నమాట. కాబట్టి మోషే ఈ లోకములో ఉండే అల్పకాల పాపభోగాల కన్నా, ఫరో కుమారుడు అనుకునేదానికన్నా, ఐగుప్తు ధనము కన్నా
వీటన్నిటిని కూడా ఆయన త్యాగం చేసుకొని తనను పిలిచిన పిలుపుకు తాను లోబడ్డాడు. అబ్రహాము జీవితం చూసినా కూడా దేవుడు తనతో మాట్లాడినప్పుడు నువ్వు నీ ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ బంధువుల్ని అన్నిటినీ విడిచిపెట్టి రమ్మన్నప్పుడు, నేను చూపించబోవు ఆ దేశానికి రమ్మన్నప్పుడు అబ్రహాము కూడా దేవుని పిలుపుకు లోబడ్డాడు. అందుకు దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాం. విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో ఈరోజు నువ్వు చేయిస్తున్నావా? నీకిచ్చిన సువార్త భారంలో సువార్త ప్రకటించవలసిన భారము రక్షింపబడ్డ ప్రతి వారి మీద మోపబడింది. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 2, ఒకనికి 5, ఒకనికి 1. నీకిచ్చిన తలాంతుల విషయంలో నువ్వు వాటిని అభివృద్ధి పరుచుకోగలుగుతున్నావా? చూడండి, ఎందుకంటే ప్రతి దానికి విమర్శ దినమున మనం లెక్క అప్పజెప్పాలి. నీకిచ్చిన తలాంతుల్లో గాని దేవుడు ప్రతి దాని గురించి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి మోషే జీవితం మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువగా ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడుతున్నాడు. ముందు చెప్పబోవు సంగతులను సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఈరోజు ఈ నమ్మకస్తుల్నే దేవుడు కనిపెడుతున్నాడు. అలాంటి వారే దేవుని పరిచారకులు. అంతే తప్ప యేసు ప్రభువుని గురించి చెప్పే వాళ్ళందరూ దేవుని దృష్టిలో పరిచారకులు కాదు. నమ్మకము దేవుడు చూస్తాడు. ఒక్క ఆత్మనైనా సరే ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఒక్క ఆత్మ అయినా సరే, ఒక్కరైనా సరే దేవుణ్ణికి అప్పగిచ్చింది ఏదైనా సరే దానిలో దేవుడు నమ్మకాన్ని చూస్తాడు. మనుషులు ఏం చూస్తారు? ఒక్క మనిషి అని చెప్పి వదిలేస్తారు. కానీ 99 గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఆ తప్పిపోయిన గొర్రెని వెతికిన దేవుడు, అది క్రీస్తు కలిగిన మనస్సు, క్రీస్తు కలిగిన ప్రేమ ఈరోజు మనుషుల్లో లేదు. ఈరోజు నువ్వు నమ్మకమైన పరిచారకుడు అయితే, దేవుని ఇల్లంతటిలో నువ్వు నమ్మకంగా దేవునికి ఉండే వ్యక్తివైతే, నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకుంటావే తప్ప దేవుని పిలుపుకు నువ్వు నిర్లక్ష్యము చూపించవు. సువార్త ప్రకటించే విషయంలో నువ్వు నిర్లక్ష్యం చూపించవు. దేవుడు నీకు అప్పగిచ్చిన ఆయన గొర్రెల విషయంలో, వాటిని కాసే విషయంలో, మేపే విషయంలో ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చూపించవు. ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చూపిస్తున్నావంటే ఈరోజు నీ పిలుపును నువ్వు పోగొట్టుకున్న వాడివి. నీ పిలుపును నువ్వు పోగొట్టుకున్న దానివి. ఎందుకు? ఏ భేదం లేదు. స్త్రీ అయినా పురుషుడైనా మనమందరము దేవుని పిలుపులో, దేవుని యొక్క ఏర్పాటులో, ఆయన యొక్క అనాది సంకల్పంలో ఉన్నవారం. కాబట్టి మోషే నమ్మకస్తుడు అని దేవుడు కనిపెట్టాడు. కాబట్టే చూడండి, దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఆ ఐగుప్తులో ఉన్న తన ప్రజల బాధను చూసి, ఆ ఐగుప్తులో ఉన్న తన ప్రజలను ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న మోషే దేవునికి నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉంటున్నావా అలా నమ్మకమైన పరిచారకుడుగా, నమ్మకమైన పరిచారకులుగా మనం ఉంటున్నామా? చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం ఎవరి గురించి చూస్తున్నాము? మొదట మోషే గురించి, ఇప్పుడు 2 యేసు క్రీస్తు ప్రభు గురించి. ఎందుకు? ఆయన కూడా పరిచారకుడే కదా. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలా, మనుషులకు పరిచారము చేయుటకు, అనేకులకు తన ప్రాణమును క్రయధనముగా పెట్టుటకు వచ్చాడు ఆయన. అంటే యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఒక పరిచారకుడుగా వచ్చాడు. తండ్రి తనకిచ్చిన పరిచర్యను, తండ్రి తనకిచ్చిన పనిని, తండ్రి తన పట్ల కలిగిన ఆలోచనను, ఉద్దేశాన్ని, చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చిన కుమారుడుగా, పరిచారకుడుగా కనబడుతున్నాడు. మోషే కూడా అలానే కనబడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు
నువ్వు నీ జీవితంలో అలా నువ్వు నమ్మకమైన దానిగా, నమ్మకమైన వ్యక్తిగా ఈరోజు నువ్వు దేవుని పట్ల ఉన్నావా? నమ్మకంగా దేవుడు నీకిచ్చిన పరిచర్యను నెరవేర్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నీ పట్ల కలిగిన ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క ఇష్టాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటున్నావా? లేదా జీవిత కాలం అంతా నువ్వు ఏదో ఒక నెపములు చెప్పుకుంటూ నీ కాలాన్ని ముందుకు నడిపిస్తున్నావా? ఒక్క ఆత్మనైనా మనము రక్షించుకోవాలి. దేవుని దృష్టిలో ఏ మాత్రము కష్టపడని వాడు, ఎక్కడ కూడా తనకిచ్చిన తలాంతును అభివృద్ధి పరుచుకునే వాడిని నువ్వు చెడ్డదాసుడు అన్నాడే తప్ప, ఒక్క ఆత్మనైనా నీకిచ్చిన తలాంతును ఒకటినైనా నువ్వు అభివృద్ధి పరుచుకోగలిగితే ఆయన భేదం చూపించడు. ఎందుకంటే నీ సామర్థ్యాన్ని బట్టి, దేవుడు నీకిచ్చిన శక్తిని బట్టి దేవుడు ఇస్తాడే తప్ప, మోయలేని భారాలు మనుషులు మోపినట్టు యేసుక్రీస్తు ప్రభు మోపడు. వాని సామర్థ్యం చొప్పునే వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. అంటే 5 తలాంతులు 10 ఎందుకు ఇచ్చాడు? ఆ 5 తలాంతులుగా వాడు ఆ రీతిగా చేయగలడు అని, మనకి ఆ సామర్థ్యం ఉన్నదని. ఈరోజు దేవుడు మనల్ని పంపగలిగిన చోటికి, దేవుడు మనం వెళ్ళగలిగిన చోటికి, చెప్పమన్న చోటికి అప్పగిచ్చిన వారి దగ్గరికైనా ఆ కొంచెం మంది, అది ఒకరు కావచ్చు, 2 కావచ్చు. మనుషులు ఏం చూస్తారు? 100 మంది ఉంటేనో, 20 మంది ఉంటేనో, 1,00,000 మంది ఉంటే ఏదో గొప్పవాడు అనుకుంటాడు. కానీ దేవుని దృష్టిలో అట్లా లేదు కదా. ఒక్క ఆత్మ అయినా సరే అది దేవునికి విలువైనదే. ఒక్క గొర్రె అయినా సరే నువ్వు నమ్మకంగా కాస్తే దానికి తగ్గ ప్రతిఫలము ప్రభువు నుండి నువ్వు పొందుకుంటావు. కానీ మనుషులు ఏం చేసుకుంటారు? ఒకరిని హెచ్చింపజేసుకుంటారు. కానీ ప్రభువులో ఆ భేదం లేదు. ప్రభువులో ఆ యొక్క ఆలోచన లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు ఎంతవరకు ప్రయాసపడగలవు, నువ్వు ఎంత మట్టుకు కష్టపడగలవు, ఎంత మట్టుకు నువ్వు వెళ్ళగలవో అంతవరకే నడిపించేవాడే తప్ప మోయలేని భారాలు మోసే దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇది సాక్ష్యము తండ్రి తన కుమారుడికి ఇస్తున్నాడు. ఎప్పుడు దేవుడు మన పట్ల ఆనందిస్తాడు, ఎప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తాడంటే, నీకిచ్చిన పరిచర్యలో, దేవుడు నీకిచ్చిన పనిలో, దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచన, ఇష్టము, చిత్తము నెరవేర్చే విషయంలో నువ్వు నమ్మకంగా చేసినప్పుడే, నువ్వు నమ్మకంగా దేవుని కొరకు జీవించినప్పుడే దేవుడు ఆనందిస్తాడే తప్ప, లేకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కాబట్టి తండ్రి ఎందుకు తన కుమారుని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఎందుకు తండ్రి తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నంటే, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో ఏముందంటే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవించినంత కాలము ఎక్కడ కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి, తన యొక్క ఆలోచనను నెరవేర్చుకోవడానికి ఆయన ముందుకు అడుగు వేసిన దేవుడు కాడు. ప్రతి ఆలోచన, ప్రతి విషయంలో తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని అనుసరించి నడుచుకున్నాడు. అది ప్రకటించే బోధైనా, చేసిన అద్భుతాలైనా ఏదైనా సరే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడే తప్ప ఎక్కడా తండ్రికి విరోధంగా, వ్యతిరేకంగా కుమారుడు లేడు. ఈరోజు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉన్న నీవు, నేను ఈరోజు మన జీవితంలో మనల్ని మనం పరిశీలించుకుంటే, నువ్వు ప్రతి విషయంలో దేవుని ఇష్టానికి నువ్వు లోబడుతున్నావా? నీ పట్ల దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడుతున్నావా? దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచనకు లోబడుతున్నావా? లేదా
దేవునికి వేరుగా ఉండి నీ ఇష్టాన్ని, నీ ఆలోచనని, నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావా? ఆయన ప్రకటించే బోధ కూడా తండ్రి దగ్గర విన్నవి, తండ్రి దగ్గర నేర్చుకున్నవి, తండ్రి చెప్పమన్న సంగతులే మనకి బోధించాడే తప్ప ఎక్కడ కూడా తనంతట తాను ఏది కూడా బోధించలేదు, తనంతట కూడా తాను ఏది చేయలేదు. అందుకు కుమారుని గురించి తండ్రి సాక్ష్యమిస్తున్నాడు ఆయనని. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు పరిశీలించుకోవాలి. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంలో, వారి యొద్ద నుండి రాతివేత దూరమునకు వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈరోజు ఇలాంటి ప్రార్థన ఉందా? ఈరోజు సేవకుల్లో మేము దేవుని సేవకులము అని చెప్పుకునే మనలో ఈ యొక్క ప్రార్థన జీవితం ఉందా? ఎందుకంటే ఈ యొక్క చిత్తానికి, తండ్రికి లోబడము, తండ్రి ఇష్టాన్ని ప్రేమించడము, తండ్రి యొక్క ఆలోచన ఏందో తెలుసుకోవడము, తండ్రి ఈ సమయంలో ఏమి కోరుకుంటుండో ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఈరోజు ఎంతమంది అలా దేవుని సేవ చేయగలుగుతున్నారు? ఎందుకంటే మనం చూస్తే ఎవరి ఇష్టాలు వాళ్ళయే, ఎవరి ఆలోచనలు వాళ్ళయే, ఎవరి తలంపులు వాళ్ళయే, ఎవరి బోధలు వాళ్ళయే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళయే, ఎవరి యొక్క ప్రయాణాలు వాళ్ళయేలాగా ఉన్నారే తప్ప ఎక్కడన్నా దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి, నా పట్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని చేసే విషయంలో ఈరోజు మనుషులు ఉండుంటే, అలా తండ్రికి లోబడే వాళ్ళు ఉండుంటే ఈరోజు క్రైస్తవ్యము ఒక్కటే ఉండేది, ఇన్ని ఉండవు. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళయే, ఎవరి బోధలు వాళ్ళయే, ఎవరి దృష్టికి వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరి దృష్టికి వాళ్ళు గనులు అని ఈరోజు దేవుని బిడ్డలున్నారు. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా లేడు. చూడండి, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఎందుకు అంత వేదన పడుతున్నాడు? ఎందుకు అంత శ్రమ పడుతున్నాడు? ఎందుకు ఆయన అంతగా సిలువలో హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానించాడు? ఎక్కడన్నా ఒక్క మాట అన్న నోరు మెదిపాడా? దూషించినా గాని, హింసించినా గాని, హేళన చేసినా గాని, నవ్వినా గాని, అపహసించినా గాని? ఎందుకంటే తనను తాను తీర్పు తీర్చు దేవునికి ఒక బలిగాను, అర్పణముగాను సమర్పించుకున్నాడు. అది కుమారుని జీవితం. ఈరోజు దేవుని సేవకులు, దేవుని కుమారులు అని మనం చెప్పుకుంటున్న మనలో ఎంతవరకు అలా తండ్రికి నిన్ను నువ్వు సమర్పించుకునే జీవితం ఉంది? దేవుని ఇష్టాన్ని ప్రేమించే జీవితం ఉంది? దేవుని యొక్క ఆలోచన ఏందో తెలుసుకునే జీవితం ఉంది? ఈరోజు ఉన్నారా మనుషులు? రోజు నేటి క్రైస్తవ్యంలో, నేడున్న సేవకుల్లో ఇది ఒక డినామినేషన్కి ఇంకో డినామినేషన్కి వ్యతిరేకంగా, విరోధంగా ప్రకటించే బోధ కాదు. ఈరోజు నీ జీవితాన్ని బట్టి నువ్వు పరిశీలించుకో, నీ జీవితాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. ఏ రోజన్నా ప్రభువా నా పట్ల నీ ఆలోచన ఏంది? నా పట్ల ప్రభువా నీ చిత్తం ఏంది? నా ద్వారా నీ యొక్క ఉద్దేశం ఏంది? దానిని నెరవేర్చే విషయంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని అడిగిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిలుపుని నిర్లక్ష్యం చేసుకుంటారా? పరిచర్య చేయడం మానుకుంటారా? సువార్తని ప్రకటించకుండా ఉండగలుగుతారా? క్రీస్తు కలిగిన మనసు నీకుంటే 99 గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఒక గొర్రె నశించిపోతుంటే అది నశించిపోకూడదని ఆ ఒక్క గొర్రెను కూడా వెతికిన దేవుడు ఈరోజు లోకంలో ఎంతమంది నశించిపోతున్నారు? ఎంతమంది ఈరోజు లోకంలో పాపములో ఉండి చనిపోతున్నారు? ఈరోజు రక్త సంబంధికులు నశించిపోతున్నా కూడా చూసి వాళ్ళ గురించి ప్రయాసపడలేనిది. ఎందుకంటే ప్రేమ లేదు, క్రీస్తు కలిగిన మనస్సు లేదు, క్రీస్తును పోలి నడుచుకునే జీవితము లేదు, క్రీస్తు అడుగుజాడల్లో ఉండే జీవితము లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేది లేదు. స్వార్థం, 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 స్వార్థం. మనుషులు స్వార్థంగా బతుకుతున్నారు. నా భార్య, నా బిడ్డలు,
నేను బాగున్నాను కదా. నా రక్త సంబంధికి ఇబ్బంది ఉన్న కళ్ళతో చూసి పక్కగా వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు క్రైస్తవులకి, దేవుని సేవకులకు, దేవుణ్ణి వెంబడించే వారికి ఇది తగును? ఇది దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ఎందుకు ఆయన అంతగా చెమట కూడా రక్త బిందువులాగా మారిపోయి అంత వేదన పడుతున్నాడు? నశించిపోతున్న ఆత్మల పట్లనే కదా. ఆ నశించిపోతున్న ఆత్మల్లో నువ్వు నేను కూడా ఉన్నాం కదా. ఆయన అంతగా మనల్ని ప్రేమించి మన పట్ల భారము కలిగి అంతగా మనము రక్షించబడాలని మన గురించి ఆయన తండ్రి ఇష్టానికి లోబడి అంతగా తను తాను హింసించబడుతున్నాడు, దూషించబడుతున్నాడు, నలగొట్టబడుతున్నాడు, విరగొట్టబడుతున్నాడు, అంతగా అవమానించబడుతున్నాడు తండ్రి. ఎందుకు? తండ్రిని ప్రేమించాడు. అందుకు నా ప్రియకుమారుడు, నేను ఇతని యందు ఆనందిస్తున్నాను. ఈరోజు నిన్ను బట్టి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను బట్టి నిన్ను సంతోషించగలుగుతున్నాడా? ఈరోజు అలా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుందా? నీకు అప్పగిచ్చిన గొర్రెలు నశించిపోతున్నాయే, అవి తప్పిపోయినాయే, వాటిని వెతకాలే అనే భారం నీకుందా? దేవుడు ఎంతో నీకు తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. వాటిని దేవుని కొరకు నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయన మహిమార్థంగా వాడాలి అనే ఆలోచన నీకుందా? దేవుడు ఎన్నో మరుగైన విషయాలు, ఎన్నో గూఢమైన సంగతులు, మర్మములు నీకు తెలియజేశాడు. ఎందుకు? నీవు ఏదో గొప్పవాడివనో లేదా కాదు, తెలియని వాళ్లకు తెలియపరచడానికి దేవుడు నీకు ఇచ్చాడు. తెలియపరుస్తున్నావా? నీ ద్వారా ఇతరులకు తెలియజేయబడుతుందా? తండ్రి కుమారునికి నేర్పించిన బోధ, తండ్రి దగ్గర కుమారుడు నేర్చుకున్న సంగతులన్నీ కుమారుడు అనేకమైనవి ఆయన ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నాడు. చెరలో ఉన్న ఆత్మలను విడిపిస్తూ ఉన్నాడు. అపవాది క్రియలు లయపరుస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలు ఆయన దేవుడై ఉండి కూడా తిరుగుతుంటే, ఈరోజు దేవుడు నిన్ను పంపగలిగిన కాడికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? చెప్పమన్న కాడికి వెళ్ళి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజన్నా మేల్కో. ఈరోజన్నా నీ పిలుపుని ఒకసారి నువ్వు గ్రహించు. నిర్లక్ష్య పెడితే పరలోకములో నీ స్థానము, నా స్థానము, అలా నిర్లక్ష్యం ఉన్న వాళ్ళ స్థానాలు తారుమారైపోతాయి. ఏ దాసుడైతే ఆయన తిరిగి వచ్చినప్పుడు పనులో ఉంటాడో ఆ దాసుడినే దేవుడు మెచ్చుకుంటాడు. ఆ దాసుడే బలా మంచి నమ్మకమైన దాసుడు అనే సాక్ష్యం పొందుతాడు. ఈరోజు ఉన్నావా అలా నమ్మకంగా దేవుడికి ఇచ్చిన పరిచర్యలు? చూడండి, యేషయా గ్రంథము, దానికి ముందు యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా? తన తండ్రి తనకు అప్పగిచ్చిన పనిని తుదముట్టించాలా? అది ఆహారము. ఈరోజు మనం దేని కొరకు బతుకుతున్నాము? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాము? చూడండి, వారంలో 6 రోజులు దేవుడు మనకిచ్చి 7వ రోజు విశ్రాంతి నాకు ఆచరించమన్నాడు. అట్లీస్ట్ 6 రోజులు మన కుటుంబం గురించి, మన భార్య బిడ్డల గురించి, మన తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించిన ఒక్క దినమన్నా, ఒక్క గడి అయినా మీరు ప్రార్థన చేయలేరా అన్నట్టు, ఒక్క దినమన్నా మనకిచ్చిన మాసములో, మనకిచ్చిన సంవత్సరంలో కొన్ని దినాలన్నా, కొన్ని రోజులైనా, 25 రోజులు మన స్వార్థంగా వాడుకున్న ఒక 5 దినాలన్నా దేవుని కొరకు, దేవుని పరిచర్య, దేవుని సువార్త చేయగలుగుతున్నామా? మన కడుపులు నిండితే చాలు. ఎవడు నశించిపోతే నాకెందుకు, ఎవడు ఏ పాపాన్ని పోతే నాకెందుకు? ఇది క్రీస్తు కలిగిన మనసా? యేసు ప్రభు ఆ ఆకలితో ఉన్నాడా? రోజు నీకేది ఆత్మల పట్ల ఆకలి? సిలువలో కూడా చనిపోతూ ఉన్న సమయంలో కూడా ఆయన దప్పిక తీరలా. నీకు దప్పిక తీరిందా? ఈరోజు ఎంతమంది లోకంలో నశించిపోతున్నారు, ఎంతమంది పాపములో ఉండి చనిపోతున్నారు, చీకటిలో ఉన్నారు. అలాంటి వారి కొరకు నువ్వు ఏ రోజన్నా ఆ ఆహారం నేను సంపాదించుకోవాలి, ఆత్మలను నేను రక్షించుకోవాలి, కొందరినైనా సరే నా జీవితంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా నేను లాగాలి, నేను ఎలా రక్షించబడ్డానో కొందరినైనా ప్రభు మార్గంలోనికి, రక్షణలోకి నేను నడిపించాలి అనే ఆలోచన ఉందా?
అలాంటి ఆలోచన కలిగి ఉన్నావా నువ్వు? అలాంటి భారం నీకుందా? అలాంటి క్రీస్తు కలిగిన మనసు ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం సేవకులమే కదా, ఇక్కడ ఉన్న అందరం వాళ్ళము దేవుని ఆత్మను కలిగిన వాళ్ళమే కదా. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తే ఈ ఆలోచన నీకెట్లా లేదు? ఆయన బోధకుడు అయినప్పుడు ఈ విషయం నీకు బోధించట్లేదా? నీకు ఇచ్చిన తలాంతుల్లో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు, నీకు ఇచ్చిన పరిచర్యలో నీకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు, నీకు ఇచ్చిన గొర్రెలను మేపే విషయంలో, కాసే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. నేను పంపించాలనుకున్న స్థలంలోనికి, నిన్ను నడిపించాలనుకున్న దానిలోకి వెళ్ళడానికి నువ్వు నానా విధమైన కారణాలు, హేతువులు, సాకులు చూపుతూ ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటున్నావని దేవుడు నీతో బోధించట్లేదా? నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే, నువ్వు నిజంగా ఆత్మతో నింపబడిన వాడివైతే, నడిపించబడిన వాడివైతే ఈ విషయాలు నీకు పరిశుద్ధాత్ముడు చెప్పట్లేదా? దేవుని ఆత్మ ఈ విషయాలు నీకు తెలియజేయట్లేదా? చూడండి, గుడ్డితనంలో ఉంటున్నారు. ఇది క్రైస్తవులకి మంచిది కాదు. చూడండి, యెషయా గ్రంథము 53:10, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇంకొక 10 నిమిషాల్లో నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుని యొక్క ఉద్దేశము తన కుమారుని ద్వారా సఫలమవుతుంది. ఈరోజు దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి లేడా? ఈరోజు దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి లేడా? దేవుడు నీ పట్ల ఇష్టం కలిగి లేడా? ఆయన చిత్తంలో నువ్వు లేవా? ఈరోజు ఆ దేవుని యొక్క ఇష్టాన్ని, ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆ దేవుడు నీకు అప్పగించిన పనిని, ఆలోచనని సఫలపరిచే రీతిగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావా? అలాంటి సఫలపరచాలి అనే ఆలోచన ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఈరోజు పిలుపులు మరిచిన వారికి దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏమాత్రము కూడా వెక్కిరింపబడడు. చూడండి, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ రాత్రో రేపో ఒక సంవత్సరానికి ఒకళ్ళ నువ్వు చనిపోతే ఈ మాట నువ్వు చెప్పగలవా? తండ్రి కుమారుడు ఏం చేసిండు? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి చివరికి పలికిన మాట ఏంది? సమాప్తమైనది అన్నాడు. అంటే తన పట్ల దేవుడు కలిగిన ఆలోచనను, తన పట్ల దేవుడు కలిగిన తన ఇష్టాన్ని, చిత్తాన్ని, ప్రతి పని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎక్కడ కూడా ఇన్కంప్లీట్ లేదు. భూమి మీద కుమారుడు జీవించినంత కాలము తండ్రిని మహిమపరిచాడు. ఈరోజు నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఈరోజు నీ ద్వారా దేవుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను బట్టి ఈరోజు దేవుడు సంతోషించగలుగుతున్నాడు. ఎప్పుడు? ఆ క్రీస్తు కలిగిన మనస్సును నువ్వు కలిగి, ఆ క్రీస్తు ప్రేమ కలిగి, యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే తన్ను తాను బలిగాను, అర్పణముగాను తండ్రి చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడో, లోబడ్డాడో, అలాంటి జీవితమును కలిగిన నాడే యేసు ప్రభు సంతోషిస్తాడు. చూడండి, 3వ వ్యక్తి, 10 నిమిషాల్లో వాక్యం ముగించాలి కాబట్టి 3వ వ్యక్తి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు అపోస్తులుడైన పౌలు. మోషేని మనం చూసాము, నమ్మకమైన పరిచారకుడుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని మనం చూసాము, నమ్మకమైన పరిచారకుడుగా. ఇప్పుడు 3వ వ్యక్తి అపోస్తులుడైన పౌలు. క్రీస్తుని నేను పోలి నడుచుకున్నాను అని చెప్పగలుగుతున్నాడు. తను అలా చెప్పగలగడానికి చూడండి ఆయన జీవితము ఎంత గొప్పగా ఉందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:24 నుంచి, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను,
కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చూడండి 25వ వచనం. ముమ్మార్లు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని. ఎందుకు ఇంత ప్రయాసము? వీటన్నిటి గురించి వివరించాలంటే 20 నిమిషాలు 30 కాదు, గంట చెప్పినా కూడా చాలదు. అందుకంటే వాళ్ళ జీవితాలు అంతగా వాళ్ళ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నారు. ఇంత ప్రయాసము, ఇంత కష్టము, ఇన్ని రకాల ఆపదలున్నా, ఇంతగా శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, ఉపద్రవాలున్నా, మనుషుల ద్వారా వ్యతిరేకతలున్నా, ఆటంకాలున్నా, ఎక్కడ కూడా అపోస్తులుడైన పౌలు తన పిలుపు విషయంలో వెనుకకు తీయకుండా ముందుకు సాగిపోయినాడు. ఈరోజు ఇన్ని ఆపదలు లేవు, మనకి ఇన్ని కష్టాలు లేవు, ఇన్ని ఇబ్బందులు లేవు. దేవుడు మనకి ఎంతో ఇచ్చాడు కానీ మనలో లేని దౌర్భాగ్యం ఏందో తెలుసా? ఆ క్రీస్తు కలిగిన మనస్సు, ఆ క్రీస్తు కలిగిన ప్రేమ, ఆ క్రీస్తుకు కలిగిన విధేయత, సమర్పణ జీవితం లేక చిన్న 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 సాకులు చెప్పుకుంటూ రోజులు కాలాన్ని వెళ్ళగక్కుతున్నాం. పోగలిగిన చోటకి పోగలిగుండి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ఏ మాత్రము నీ జీవితంలో నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకొని నీకింతగా ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సమస్తాన్ని సమకూర్చి నీ జీవితంలో ఎన్నో మేలులు, గొప్ప కార్యాలు చేసి నీకింత విలువనిచ్చిన క్రీస్తు కొరకు నీ జీవితంలో ఆయన ఇచ్చిన పనిని నువ్వు ఎంత విలువైన వాడిగా దాన్ని భావించి ఆ పిలుపును, ఆ విలువ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈరోజు అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? అలాంటి ప్రభు కొరకు నేను ఆయనని పోలి నడుచుకోవాలా? క్రీస్తుని పోలి ఎందుకు నడుచుకుంటున్నాడు? ఎందుకింత ప్రయాసపడుతున్నాడు? ఆ దేవుడు తనకిచ్చిన పనిని, తనకిచ్చిన పరిచర్ని, తన మీద మోపిన ఆ సువార్త భారం కొరకే కదా పౌలు ఎంతగా తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఇంతగా దేవుని కొరకు ఆయన సమర్పణతో జీవిస్తున్నాడు. ఈరోజు నీలో నాలో ఏమైంది ఆ సమర్పణ? పౌలు నీలాంటి వాడే, నాలాంటి వాడే కదా. ఆకాశం నుండి భూమి మీదకి దిగి రాలేదు కదా. బైబుల్లో ఉన్నాడని చెప్పి పౌలుకి అది సాధ్యమైంది, ఇది నాకు సాధ్యం కాలేదు అనుకుంటున్నావా? ఎక్కడుంది నీలో విశ్వాసం? మోషే ఎవరు? నీలాంటి నాలాంటి నరుడే కదా. ఏలియా నీలాంటి నాలాంటి నరుడే కదా. వాళ్ళలో ఉన్న ఆ సమర్పణ, ఆ నమ్మకత్వము దేవుని పట్ల ఉంటే ఈరోజు నీలో నాలో ఏమైంది అంటే ప్రేమ లేదు, చల్లారిపోయిన స్థితికి వచ్చేసినాం. దీపము కూడా వెలగలేని స్థితికి వచ్చేసినాం. ఎక్కడ కూడా దేవుని అగ్ని, మంట, తీవ్రత లేదు. క్రైస్తవులకి ప్రయాసపడట్లేదు. చూడండి, ఇక్కడ అంటున్నాడు పౌలు, అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసునందు, చూడండి, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అందుకు అయ్యా వేదన పడ్డా, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించమన్నా అయినను నీ చిత్తమే నెరవేర్చబడును గాకన్నాడు. పౌలు కూడా చూడండి, యేసు వలన పొందిన ఆ పరిచర్యను, ఆ పనిని తుదముట్టించడానికి తన ప్రాణాన్ని కూడా ప్రియమైందిగా ఇష్టకోలేదు. ఈరోజు క్రైస్తవులు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలుసా? సేవకులు ప్రాణాన్ని. అందుకు ఎక్కడ మనుషులు తిడతారేమో, ఎక్కడ మనుషులు కొడతారేమో, ఏమి నీ కొరకు యేసు ప్రభు సిలువలో కొట్టించుకున్నప్పుడు నీ కొరకు ఆయన కొరకు, ఆయన ఇచ్చిన పని కొరకు, ఆ రీతిగా ఆత్మల కొరకు, ఆ మనసు కలిగిన నువ్వు, ఆ ప్రేమ కలిగిన నువ్వు, ఆయనను పోలు నడుచుకున్న నీవు ఆ మాత్రం ప్రభువు కొరకు ఒకవేళ వచ్చే వాటిని కూడా ఎదుర్కోలేనంత స్థితికి వచ్చేసావా? ఎక్కడుందయ్యా మనలో క్రీస్తుని పోలి నడుచుకునే జీవితం? ఎక్కడుంది క్రీస్తు కలిగిన మనసు మనలో? క్రీస్తును కలిగిన ఆ క్రీస్తును ధరించుకునేది ఎక్కడుంది? వీళ్ళంతా పిచ్చోళ్ళయి, మూర్ఖులయ్యి ఎందుకు రక్షించుకోలేని వారయ్యా? ఇన్ని ఇబ్బందులు, ఇంత నిందలు ఇంతగా మనుషుల ద్వారా అవుతుంది. సమర్పణతో చేశారు, దానికి ప్రతిఫలముగా బహుమానం కొరకు చేశారు.
ఈరోజు నువ్వు నేను, అందుకే పౌలు అంటున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నేను ఇంతగా ప్రయాసపడుతున్నప్పటికీ, క్రీస్తు కొరకు ఇంతగా నేను ముందుకు కొనసాగుతున్నప్పటికీ నేనేమో సాధించాను, నా ద్వారా ఏదో దేవునికి జరిగింది అని అనుకోవట్లేదు. ఈరోజు మనమేంది చిన్న చిన్న వాటిలోనే అబ్బా ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఉబ్బొంకిపోతున్నాం. ఏం సాధించినాం? చిన్న చిన్న వాటికే సంతృప్తి పడితే, అంతటితోనే ఆగిపోతే నువ్వు ముందుకెళ్తావా? నేను ప్రభు కొరకు చేశాను అనుకున్నవాడు ఎవరన్నా, నేను ఆల్రెడీ చేయగలిగింది చేశాను అనుకున్నవాడు ఎక్కడన్నా కష్టపడతాడా? నేను చేయలేదు ఇంకా చేయాలి అనే ఆలోచన ఉన్నవాడు చివరి క్షణం వరకు, పానం పోయే వరకు కూడా ప్రయాసపడతాడు. చూడండి, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు. మోషే ఆ బహుమానం కొరకే దృష్టి ఉంచాడు. అందుకు ఫరో కుమారుడిని అనిపించుకోవడానికి అవసరం లేదు, ఐగుప్తు ధనము అవసరం లేదు, అల్పకాల పాప భోగము అనుభవించడము అవసరం లేదు. ఈ బహుమానమే. పౌలు కూడా ఈ బహుమానం కొరకే పరిగెత్తాడు. ఈరోజు నువ్వు నేను దేని కొరకు పరిగెత్తున్నామో అది పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక 3 నిమిషాల్లో నేను ముగిస్తాను. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాల్లో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. అంటే క్రీస్తు యేసు దేవుని ఉన్నతమైన పిలుపుకు ఒక బహుమానం ఉంది. ఆ పిలుపును, ఆ ఏర్పాటును నీ జీవితంలో నువ్వు నిశ్చయం చేసుకోగలిగితే ఈ బహుమానం పొందుకుంటాం. అందుకు పౌలు అంటున్నాడు, అటువలే అంటున్నాడు, నేను బహుమానం పొందడానికి గురి చూడని వాని వలే కాకుండా గురి వద్దకు ఎట్లా నేను పరిగెత్తుతున్నానో, ఎట్లయితే నేను ముందుకి క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానో, ప్రయాసపడుతున్నానో, నా మట్టుకు నా ప్రాణాన్ని కూడా ప్రియమైందిగా ఎంచుకోకుండా ఇన్ని శ్రమలున్నా, ఇన్ని వ్యతిరేకతలున్నా, ఇన్ని ఆటంకాలు ఉన్నా కానీ ఆ బహుమానం కొరకు నేను ఎట్లా అయితే ముందుకు సాగుతున్నానో మీరు కూడా ఆ బహుమానాన్ని పొందినట్లుగా పరిగెత్తమంటున్నాడు. ఎక్కడుంది ఈరోజు పరిగెత్తే జీవితం? దేనికి పరిగెత్తుతున్నాము? మన కుటుంబాల కొరకు, మన అవసరాల కొరకు, మన వాటి కొరకే. ప్రభు కొరకు పరిగెత్తే జీవితం లేదు నేడు క్రైస్తవుల్లో, దేవుని సేవకుల్లో. ఇది దౌర్భాగ్యం. దేని కొరకు పరిగెత్తుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా? దేని కొరకు బతుకుతున్నారు జీవించినంత కాలము? వాళ్ళ కొరకే గాని ప్రభు కొరకు కాదు. ప్రభు కొరకు పరిగెత్తకపోతే బహుమానం ఎట్లా ఉంటది నీకు? చూడండి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటము. ఇది బహుమానం, కిరీటం. ఈరోజు ఈ లోకములో ఏది పొందుకున్నా, ఎన్ని బహుమానాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, విలువైనవి ఉన్నా, అవి లోకము దాని ఆశ గతించిపోతుంది. దట్స్ ఆల్. నీ జీవితం కూడా అంతే. అందుకు సోమరువైన చెడ్డదాసుడా ఏం చేశాడు? తనకిచ్చిన తలాంతుల్ని బతికినంత కాలము ఈ భూమి మీదనే పాతి పెట్టాడు. పైకి తీసుకుపోయి చూస్తే ఏమీ లేదు. ఈరోజు అలాంటి జీవితం జీవిస్తున్నావా నువ్వు? ఈరోజన్నా మేలుకోమని ప్రభు చెబుతున్నాడు. ఈ రోజన్నా నిన్ను ప్రభు గ్రహించమని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ మాట చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాము. చూడండి, లూకాసు వార్త 12:41. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి చూడండి. అప్పుడు పేతురు ప్రభువ, లూకాసు వార్త 12:41 వచనము, అప్పుడు పేతురు ప్రభువ, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవరు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడే ధన్యుడు. ఈరోజు యేసు ప్రభు ఈ దినం ప్రత్యక్షమైతే ఈ పనిలో నువ్వు ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు కాదు. ప్రభువా, అది సోమరైన చెడ్డదాసుడు, నువ్వు విత్తిన చోట కోయువాడు, చల్లని చోట పంట సమకూర్చుకునే అనే నెపాలు, సాకులు, కారణాలు చెబితే సోమరువైన చెడ్డదాసుడు అంటాడు. చూడండి, లూకాసు వార్త 12:47, తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక
అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి, నేను సువార్త పని చేయాల్సిన భారం నాకు ఉంది, ఆ భారం నాలో ఉంది, కానీ నా జీవితంలో రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతుంది, నా వయసు గతించిపోతుంది, కానీ ఎక్కడన్నా ఆ ప్రభు కొరకు నేను ఈ పని చేయగలుగుతున్నానా, ఆ పనిలో ఉండగలుగుతున్నానా దేవుడు చూస్తే అని నీ మనసుని నువ్వు ఆలోచించుకుంటే చాలు, నీకు నువ్వు విమర్శించుకుంటే చాలు, నువ్వు ఉన్నావో లేదో తెలుస్తుంది. చూడండి, దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా సిద్ధపడక ఉండే దాసునికి ఒకనాటి దెబ్బ కాదు. అదే దేవుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడి ఆయన వచ్చే టైంలో ఏ దాసుడైతే ఆ పనిలో ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు, ఆ దాసుడు ధన్యురాలు. ఇంతవరకు పౌలు అంటాడు కదా, నేను గురి చూడని వాని వల్లే వెనుకకు తిరిగి చూడొద్దు. ఈ క్షణం వరకు నువ్వు లేవేమో, ఈ క్షణం వరకు మనం అలా ప్రయాస పడలేదేమో, అలా ప్రభు కొరకు చేయలేదేమో, అయిపోయింది. గతించిన కాలము గతించిపోయింది. ఈనాడన్నా తీర్మానంతో రాబో దినములన్నా నేను ప్రభు పనిలో ఉంటాను, ప్రభు సేవలో ఉంటాను, ప్రభు నాకు ఇచ్చిన పరిచర్యను నేను నెరవేరుస్తాను, సువార్తని ప్రకటిస్తాను, నాకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరుచుకుంటాను, ఆయన ఇల్లంతటిలో నేను కూడా నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా ఉంటాను అనే తీర్మానము ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని కలిగించినట్టు నీలో మరలా ఒక ఆశ కలిగితే ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మరలా దేవుడు నిన్ను వాడుకుంటాడు తన పనిలో, తన పరిచర్యలో, తన సువార్తలో. లేదు, నేను ఈ గతించిన కాలంలాగా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ నా కాలాన్ని వెళ్ళబుచ్చినట్టు ఈ మిగిలి ఉన్న ఈ కాలంలో కూడా ఇలానే ఉంటానంటే నీకు అనేక దెబ్బలు ఉంటాయి, నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనల్ని మనం పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ప్రభు దగ్గర ఆ రీతిగా మీరు ప్రయాస పడని వారైతే, దేవుని యొక్క పరిచర్య చేయని వారైతే, అలా మీకు ఇచ్చిన తలాంతులు అభివృద్ధి పరుచుకుని వారైతే ప్రభు దగ్గర తగ్గించుకుంటే అప్పుడు మీరు హెచ్చించబడతారు. లేదు, నేను ప్రభు దృష్టికి హెచ్చించుకుంటానంటే అప్పుడు నీ స్థితి తగ్గించబడుతుంది. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృపా కనికరం గల మా తండ్రి, నీకు వందనాలు దేవ. తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ పాటి వారము నాయన, ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా, పెంట కుప్పల మీద ఉన్న వారి ప్రభా, అయా పాపులము నాయన, భక్తిహీనులం ప్రభా, మా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం ప్రభా. అలాంటి మమ్మల్ని ప్రేమించి నువ్వు దేవుని వయ్యుండి కూడా తండ్రి, అయా ధనవంతుడు వయ్యుండి కూడా మా నిమిత్తము దరిద్రుడిగా పశువుల పాకలో జన్మించి పాపులమైన మా కొరకు, భక్తిహీనులమైన మా కొరకు, ఏ పాపం లేని నీవు అంతగా సిలువలో మా కొరకు అనుభవించి నశించిపోతున్న మమ్మల్ని రక్షించుకున్నప్పుడు ఈరోజు ఆ మనసు కలిగి, ఆ ప్రేమ కలిగి, అయ్యా మీ చిత్తాన్ని, మీ ఇష్టాన్ని, మా పట్ల మీ యొక్క ఉద్దేశాన్ని గ్రహించి మేము కూడా అలా మిమ్మల్ని పోలి నడుచుకునే జీవితాలు అయితే మాలో లేవు ప్రభువ. మమ్మల్ని క్షమించండి, కనికరించండి అయ్యా. రాబో దినములైనా ప్రభువ అయ్యా, ఆ బహుమానం మీద మేము దృష్టి పెట్టి ఆ బహుమానం పొందినట్లుగా నాయన, ఇది పందెము, పరుగు పందెము, ఆ రీతిగా మేము ప్రయాసపడాలా, సువార్తని మేము ప్రకటించాలా అనే కష్టపడే రీతిగా అయ్యా, మా భార్య కొరకు, మా బిడ్డల కొరకు, మా తల్లిదండ్రుల కొరకు, మా అవసరాల కొరకు, మా అక్రతల కొరకు, మా ఇంట్లో వాటి కొరకు మేము ఎంతో కష్టపడుతున్నాం రాత్రింబగులు. కానీ నీ పరిచర్యలో, నీ సువార్తలో మా జీవితాలు లేవు ప్రభువ. ఇది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి మాది, కానీ మేము గ్రహించుకోలేకపోతున్నాం ప్రభువ. ఇంకా నీ యొక్క ఉద్దేశాన్ని, నువ్వు మా పట్ల కలిగిన ఆలోచనని గ్రహించుకోకుండా ఐక్య విచారాల చేత మేము కొట్టిమెట్టాడుతున్నారు ప్రభువ నాయన. అట్టి వారిగా మేముంటే మమ్మల్ని క్షమించి, ఇకనైనా తండ్రి ఈనాటి నుండి అయినా ఒక తీర్మానం కలిగి, ఒక సిద్ధపాటు కలిగి, ఒక సమర్పణ కలిగి, ఆ రీతిగా నీ పనిలో, నీ పరిచర్యలో నమ్మకమైన వారిగా నీకు పరిచర్య చేసేలాగా మేము అందరం ఉండులాగున మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరికి. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ, అలాగే కుటుంబీకులకు, రక్త సంబంధికులకు, అలాగే ఎవరైతే యొక్క ప్రేయర్ మీటింగ్ లో రాలేకపోయారో వారికి, ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకి, నానా విధములైన రోగముల చేత, వ్యాధుల చేత, బాధల చేత ఉన్న వారందరికీ సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరికి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. అందరికీ ప్రైజ్